ఉమెన్స్ వరల్డ్ కప్ లో రీసెంట్ గా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో జెమీమా రోడ్రిగ్స్ అద్భుతమైన సెంచరీ సాధించి ఇండియా ఫైనల్ కి వెళ్లేలా చేసింది. అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదని ఆమెని వరల్డ్ కప్ టీంలోకి తీసుకోవాలా వద్దా అనుకుంటూనే స్క్వాడ్ లోకి తీసుకున్నారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు జెమీమా వల్లే ఇండియా ఫైనల్స్ కి చేరి ఇండియా తమ మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ సాధించడంలో కీ రోల్ ప్లే చేసింది. సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలిచిన తర్వాత జెమీమా మాట్లాడుతూ తన మనసులో ఉన్న బాధని బయట పెడుతూ గట్టిగా ఏడ్చేసి తన కెరియర్ అండ్ తను ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్తూ తన టీమ్మేట్స్ అయిన స్మృతి మందన, అరుంధతిల గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేసింది. అయితే జెమీమా ఎందుకు అంత ఎమోషనల్ అయింది? స్మృతి మందన గురించి ఎందుకు అలా చెప్పింది? ప్రతి మ్యాచ్ రోజు జెమీమా ఏడవడానికి కారణం ఎవరు? అసలు జెమీమా బ్యాక్గ్రౌండ్ ఏంటి? జింకానా క్లబ్ జెమీనాను ఎందుకు బ్యాన్ చేసింది? తన తండ్రి వల్ల ఆమె ఎదుర్కొన్న సమస్యలేంటి అనే విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో జెమీమా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేయగా 22 ఏళ్ల ఫోబీ లిచ్ఫీల్డ్ 109 రన్స్ తో అద్భుతమైన సెంచరీ చేయగా పెర్రీ 77, గార్డనర్ 63 రన్స్ చేయగా ఆస్ట్రేలియా టీం 338 రన్స్ చేసి ఆల్అౌట్ అయింది. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన టీమిండియా 59 రన్స్ కే 2 వికెట్లను కోల్పోయింది. ఇక అప్పుడే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ లు కలిసి 173 రన్స్ పార్ట్నర్షిప్ చేయగా 89 రన్స్ చేసి హర్మన్ అవుట్ అయింది. కానీ జెమీమా మాత్రం ఎలాగైనా ఇండియాని ఈ మ్యాచ్ గెలిపించాలని డిసైడ్ అయ్యి 127 రన్స్ చేసి 9 బాల్స్ మిగిలుండగానే ఇండియాని గెలిపించి ఇండియాను ఫైనల్స్ కి తీసుకెళ్లడంలో కీ రోల్ ప్లే చేసింది. మ్యాచ్ అయిపోగానే ఆమె ఏడుస్తూ తన తండ్రిని గట్టిగా హగ్ చేసుకుంది. అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని కూడా అందుకుంది. ఇక మ్యాచ్ తర్వాత జరిగిన మీడియా మీట్ లో జెమీమా మాట్లాడుతూ జీసస్ కి నా కృతజ్ఞతలు, ఆయన సహకారం లేకపోతే నా ఒక్కదాని వల్ల ఇది కాకపోయేది. పట్టుదలగా నిలబడితే చాలు, దేవుడే నా తరఫున పోరాడతాడనే బైబిల్లోని ఒక వాక్యాన్ని మ్యాచ్ చివరి క్షణాల్లో మళ్ళీ చదువుకున్నాను. ఇప్పుడు కూడా నేను సెంచరీ కొట్టినందుకు హ్యాపీగా లేను, ఇండియా టీం గెలిచినందుకు హ్యాపీగా ఉన్నాను. ఈ టోర్నీ మొదలైనప్పటి నుండి నేను మానసికంగా చాలా ఒత్తిడికి గురై ప్రతిరోజు నా టీమ్మేట్ అరుంధతి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూనే ఉన్నాను. ఆమె నన్ను రోజు ఓదార్చేది. స్మృతి మందన డైలీ నాతో పాటు నెట్ ప్రాక్టీస్ కి వచ్చి నాకు సపోర్ట్ గా ఉంటూ ఒక మంచి ఫ్రెండ్ లాగా తోడు ఉండేది అని, అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉండబట్టే నేను ఈ రోజు ఇలా ఆడగలిగానని, ఫైనల్లో కూడా అలాగే ఆడి ఆ ఇండియాను గెలిపించడమే తన లక్ష్యమని జెమీమా చెప్పి చాలా ఎమోషనల్ అయింది. ఇక జెమీమా పర్సనల్ లైఫ్ అండ్ కెరియర్ విషయానికి వస్తే సెప్టెంబర్ 5, 2000 ముంబైలోని బండూఫ్ లో జెమీమా పుట్టింది. ఆమె తండ్రి పేరు ఇవాన్ రోడ్రిగ్స్ కాగా తల్లి పేరు లవితా రోడ్రిగ్స్. జెమీమాకి ఎనాక్ అండ్ ఎలి అనే అక్క చెల్లెలు కూడా ఉండగా వీరిది రోమన్ కాథలిక్స్ కి చెందిన మంగోలిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీ. జెమీమా తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ ఒక మాజీ హాకీ ప్లేయర్ కాగా ఆ తర్వాత ఆయన ముంబై హాకీ అసోసియేషన్ జూనియర్ కోచ్గా వ్యవహరించారు. ఆయన జెమీమాతో పాటు మిగిలిన పిల్లలకు కూడా మంచి స్పోర్ట్స్ ఫెసిలిటీని అందించాలని తన ఫ్యామిలీని ముంబైలోని బండూప్ నుంచి బాంద్రా వెస్ట్ కి షిఫ్ట్ చేశారు. ఇక జెమీమా తన స్కూలింగ్ ని బాంద్రాలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్లో కంప్లీట్ చేయగా ముంబైలోని రిజ్వీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ లో జెమీమా తన గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసింది. జెమీమాకి చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ మీద కూడా చాలా ఇష్టం పెరిగి తన తండ్రి ట్రైనింగ్ లో హాకీ మరియు క్రికెట్ రెండూ నేర్చుకుంది. అలా ఆమె హాకీలో అద్భుతంగా రాణిస్తూ మహారాష్ట్ర అండ్ అండర్-17 అండ్ అండర్-19 జట్లలో జెమీమా చోటు దక్కించుకొని చిన్న వయసులోనే హాకీ ఆడింది. ఇక ఆ తర్వాత ఆమె ఇంట్రెస్ట్ అంతా క్రికెట్ వైపు మళ్లడంతో జెమీమా హాకీ స్టిక్స్ ని వదిలేసి క్రికెట్ బ్యాట్ పట్టుకుంది. అలా తండ్రి కోచింగ్ లోనే క్రికెట్ కూడా బాగా నేర్చుకున్న జెమీమా 12 ఏళ్ల వయసులోనే అండర్-19 క్రికెట్ టీంలోకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్ల వయసులోనే మహారాష్ట్ర స్టేట్ టీమ్ కి సెలెక్ట్ అయింది. అలా ఆమె క్రికెట్ లో కూడా బాగా రాణిస్తూ 2017లో ఔరంగాబాద్ లో జరిగిన అండర్-19 మ్యాచ్ వన్డే మ్యాచ్ లో జెమీమా సౌరాష్ట్ర టీం మీద 21 బౌండరీలు కొట్టి 202 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచింది. అలా స్మృతి మందన తర్వాత డబుల్ సెంచరీ చేసిన రెండో మహిళా క్రికెటర్గా జెమీమా రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ ముందు మ్యాచ్లో కూడా గుజరాత్ టీం మీద 178 రన్స్ చేసి సెలెక్టర్స్ ని ఆకర్షించింది. దాంతో ఆమె 2018 ఫిబ్రవరిలో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా T20 మ్యాచ్లకి సెలెక్ట్ అయ్యి ఇండియన్ విమెన్స్ T20 క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత జెమీమా అదే సంవత్సరం మార్చిలో ఇండియా వన్డే టీంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఆస్ట్రేలియాతో తన మొదటి వన్డే మ్యాచ్ ఆడింది.
ఆ మ్యాచ్లలో ఆమె పర్ఫార్మెన్స్ వల్ల అక్టోబర్ 2028లో వెస్టిండీస్లో జరుగుతున్న ఐసీసీ విమెన్స్ T20 వరల్డ్ కప్ కూడా ఆడింది. ఇక ఆ టోర్నీలో కూడా ఆమె బాగా ఆడడంతో జెమీమా కొన్ని స్పోర్ట్స్ బ్రాండ్స్కి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. అలాగే మార్చ్ 1, 2019లో జరిగిన ఐసీసీ 2019 వరల్డ్ కప్ న్యూ జెర్సీ లాంచ్ హర్మన్ప్రీత్ కౌర్, ధోని, విరాట్ కోహ్లీ, అంజిక్య రహానే, పృథ్వీ షాలతో పాటు జెమీమా కూడా హాజరైంది. ఇక జనవరి 2020లో జరిగిన విమెన్స్ T20 వరల్డ్ కప్లో కూడా ఆడిన జెమీమా మే 2021లో టెస్ట్ క్రికెట్లో కూడా ఎంట్రీ ఇచ్చి ఇంగ్లాండ్ మీద టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్లో జరిగిన 100 బాల్స్ క్రికెట్లో కూడా ఎంట్రీ ఇచ్చిన జెమీమా ఒక మ్యాచ్లో 92 రన్స్ చేసి 100 బాల్స్ క్రికెట్లో రికార్డ్ సృష్టించింది. ఇక ఆ టోర్నీలో ఆమె 41.50 యావరేజ్తో 249 రన్స్ చేసి సెకండ్ హైయెస్ట్ స్కోరర్గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఆమె 2021లోనే విమెన్స్ బిగ్ బాష్ లీగ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మెల్బోర్న్ రెజిడెంట్స్తో కలిసి 3 ఏళ్లు ఆడి 2024 నుండి బ్రిస్బేన్ హీట్ తరఫున మ్యాచ్లు ఆడుతోంది. 2023లో విమెన్స్ ఐపీఎల్ స్టార్ట్ అవగా ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఆమెను 2,20,00,000 పెట్టి కొంది. అలా జెమీమా తన డెబ్యూ మ్యాచ్లో బెంగళూరు మీద 15 బాల్స్లో 22 రన్స్ చేసింది. రీసెంట్గా ఇండియాలో జరుగుతున్న విమెన్స్ వరల్డ్ కప్లో జెమీమా అద్భుతంగా ఆడుతూ సెమీఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద 127 రన్స్ చేసి ఇండియా ఫైనల్కి వెళ్లడంలో ముఖ్య పాత్ర వహించింది. జెమీమా తన కెరియర్లో ఇప్పటివరకు అన్ని ఫార్మెట్లో కలిపి 4,200 రన్స్ చేసి 2 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు చేసి ఆసియన్ గేమ్స్లో గోల్డ్, కామన్వెల్త్ గేమ్స్లో సిల్వర్ మెడల్స్ కూడా సాధించి 2018లో జగ్మోహన్ దల్మియా అవార్డు కూడా అందుకుంది. ఇక జెమీమా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఆమెకి ఎవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరని తెలుస్తోంది. ఆ మధ్య ఆమె పేరు కొంతమంది క్రికెటర్స్తో వినిపించినా తన క్రికెట్ బాయ్ని లవర్ అంటూ జెమీమా చెప్పుకొచ్చింది. జెమీమాకి తన తండ్రి అంటే చాలా ఇష్టం. నా ఫస్ట్ హీరో ఎప్పుడు మా నాన్నే అని ఆమె చెప్తూ ఉంటుంది. అయితే జెమీమా తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ కొంతమంది ప్లేయర్స్కి జీసస్ గురించి చెప్తూ మతబోధ చేస్తున్నాడని అతన్ని జెమీమాను జింకానా క్లబ్ 4 ఏళ్ల పాటు వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసింది. అలాగే జెమీమా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు డాన్సులు చేస్తూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తుంది. కాకపోతే ఆ మధ్య ఆమె కొన్ని మ్యాచ్ల్లో సరిగ్గా ఆడకపోవడంతో గ్రౌండ్లో డాన్సులు కాదు మ్యాచ్ సరిగ్గా ఆడాలని చాలామంది ఆమెని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. కానీ అవన్నీ ఎదుర్కొని జెమీమా తన టాలెంట్ ఏంటో చూపించుకుంటూ ఈరోజు ఈ స్థాయికి చేరి ఎంతోమంది ఆడవాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా మారింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.